హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర చేస్తున్నా. చేపలు ఉంది ఆడ చిక్కున్నా ఇప్పుడే 2 కేజీలు. మా సారు క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. ఇలా నీట్గా మంచిగా కడుక్కోవాలి. చేపలు అన్నీ పొట్టు తీసుకోవాలి. ఇది థాయా పడదు. మళ్ళీ కడిగి మళ్ళీ అన్ని అందులో ఉంది అని గలీజు అన్నీ తీయాలి. అది కటోరీలో పెద్ద కటోరీలో పోసుకొని మంచి కడుక్కోవాలి. చూడు మీరు చూడు ఎక్కే చూడు మీరు మంచిగా సపరేట్ పెట్టుకోవాలి. బండరాయి మీద పెట్టి మంచిగా శుభ్రంగా కడుక్కుతున్నాం. చూడండి మీరు కూడా. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి. ఇలా కత్తి తీసుకొని మంచిగా ముక్కలు కట్ చేసుకోవాలి. మేము కట్ చేస్తున్నాం, చూసి నేర్చుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇందులో చేపల ఫ్రై ఎలా చేయాలనో చేసి చూపిస్తాను. మీరు చివరి వరకు చూడండి. నా కొడుకు బర్త్డే కాబట్టి తెచ్చిన సంతోషంగా పుష్కలంగా ఆనందంగా చేస్తున్నాను నేను. మా చిన్న కొడుకు సందర్భంలో ఇలా చేప తెచ్చి ట్రై చేస్తాను. ఈరోజు నా కొడుకు అంటే నాకు చాలా ప్రేమ. అట్లా కూడా మీరు ఆలోచనతోటి చేసుకోవాలి, చదివించుకోవాలి, పిల్లలని మంచి జాగ్రత్తగా చూసుకోవాలి, అట్లా ఉంచుకోవాలి. తర్వాత గిన్నెలో మంచిగా వేసుకోవాలి. తర్వాత పొయ్యిని నీట్గా వెలిగించుకోవాలి. కట్టెల పొయ్యి మీద చేయాలి, బాగా చేస్తుంటాయి. పసుపు కారం పొడి వేసి మంచిగా ఇట్లా కలపాలి. ముక్కలను ఆ ముక్కలు వేసి ఉప్పు అల్లం పేస్ట్ ఇలా వేసి నీట్గా కలిపి
తులలో పెట్టి పొయ్యి మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా టేస్ట్ ఉంటాయి. చూసి నేర్చుకోండి మీరు కూడా. ఎప్పుడైనా మీ విలేజ్కి వెళ్తే ఇలా ట్రై చేసి చూడండి, బాగా టేస్ట్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చాలా టేస్ట్ ఉంటాయి. ఇట్లా చేసుకొని తింటే టెస్ట్ దానికి చేపది అది అల్లం వెల్లిపాయ మంచి కొన్ని ఏమో ఫ్రై చేస్తున్నా. పొయ్యి మీద కాల్చుకుంటే బాగా మంచి టేస్ట్ ఉంటాయి. మీరు కూడా మంచిగా చేసుకోవాలి. ఇట్లా ఇట్లా కాల్చిన తర్వాత తీసేయాలి. ఇట్లా సూపర్ ఉన్నాయి.